హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకుని స్మూత్గా మిక్స్ చేసి ఒక సైడ్ని పెట్టుకోవాలి. తరువాత 1.5 కప్స్ ఫ్యాట్ మిల్క్ అండ్ హాఫ్ కప్ షుగర్ ఒక ప్యాన్లో తీసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి. ఫ్యాట్ మిల్క్ అంటే ఏం లేదండి, మిల్క్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండకుండా ఉండే థిక్ మిల్క్ అన్నమాట. అలాగే ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్నాక మనం ముందుగానే కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లోర్ స్లరీని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. వన్స్ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని మన ప్రిపేర్డ్ మిల్క్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకుని 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట. ఆ తర్వాత అమూల్ విపింగ్ క్రీమ్ని తీసుకొని సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా బీటర్తో బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే విస్కర్తో అయినా చేసుకోండి, బట్ ఇట్ టేక్స్ ఏ లిటిల్ మోర్ టైం. ఓకే, సో వన్స్ సాఫ్ట్ పీక్స్ వచ్చాక మనం ఆల్రెడీ 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ని ఈ విపింగ్ క్రీమ్లో యాడ్ చేసుకుని దాంతోపాటు 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి, బట్ డోంట్ ఓవర్ మిక్సా. ఓకే, అలా మిక్స్ చేసుకుని ఆ మిక్చర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని 6 to 7 అవర్స్ అయ్యాక తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు, మన టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ అయిపోతుంది. వీడియో నచ్చింది కదా, మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏం చేయాలో తెలుసుగా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.